నమస్కారం జీటీపీ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ పోలింగ్. నిజామాబాద్ జిల్లాలో సాయంత్రం వరకు పట్టభద్రుల నియోజకవర్గానికి 49.93%, ఉపాధ్యాయ నియోజకవర్గానికి 66.22% పోలింగ్ నమోదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భక్తి శ్రద్ధలతో ముగిసిన మహాశివరాత్రి వేడుకలు. పలు చోట్ల ఆధ్యాత్మిక కార్యక్రమాలు, క్రికెట్ క్రీడలు పాల్గొని క్రీడాకారులను అభినందించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. మహాకుంభమేళా దిగ్విజయం కావటం భారతీయుల ఐక్యతకు నిదర్శనం. అంచనాలకు మించి పలు ప్రాంతాల నుంచి కోట్లాది మంది భక్తులు ప్రయాగ్రాజ్లో పుణ్య స్నానాలు. అసౌకర్యానికి గురైన భక్తులు క్షమించాలి ప్రధాని మోదీ. హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా వేగంగా అభివృద్ధి చెందుతుంది. హైదరాబాద్లోని మాదాపూర్లో హెచ్సిఎల్ టెక్ నూతన క్యాంపస్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. ప్రైవేటు విద్యా సంస్థలకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించడం హర్షణీయం. సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్, మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలను కోరిన ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ మారయ్య గౌడ్. నిజామాబాద్ నగరంలోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో క్యూలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. బీర్పూర్లో విద్యుద్ఘాతంతో 3 పెంకుటిల్లు దగ్ధం, 50 లక్షల రూపాయల ఆస్తి నష్టం. జుక్కల్ నియోజకవర్గంలోని డోంగ్లీ మండలంలో గల కుర్లా గ్రామంలో భక్తి శ్రద్ధలతో అఖండ శివనామ సప్తాహ పాల్గొన్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే. విజయోత్సవ ర్యాలీలకు బీజేపీ శ్రేణులు సిద్ధం కావాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. బోధన్లో కట్టుకున్న భర్త కాలయముడయ్యాడు. భార్య ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన భార్య. మహాకుంభమేళా ముగింపును పురస్కరించుకొని ప్రధాని మోదీ దేశ ప్రజలకు సందేశం ఇచ్చారు. భక్తులు ఎవరైనా అసౌకర్యానికి గురైనట్లయితే క్షమించాలని కోరారు. 45 రోజుల పాటు సాగిన మహాకుంభమేళా విశేషాలను ప్రధాని మోడీ తన బ్లాగ్లో రాశారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం అంత ఈజీ కాదన్నారు. ఏర్పాట్ల విషయంలో భక్తులు ఎవరైనా అసౌకర్యానికి గురైనట్లయితే అందుకు క్షమించాలని కోరారు ప్రధాని మోడీ. ఐక్యత కోసం జరిగిన ఈ మహాయజ్ఞం దిగ్విజయంగా ముగిసింది. భారతీయ ఐక్యతను కుంభమేళా నిదర్శనంగా నిలిచింది. అంచనాలకు మించి పలు ప్రాంతాల నుంచి కోట్లాది మంది భక్తులు ప్రయాగరాజ్కు తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు. భారత్ కొత్త శక్తితో ముందుకు సాగుతుందని, నవభారత్ను నిర్మించే కొత్త శకం వచ్చిందని చెప్పేందుకు ఇది నిదర్శనమని మోడీ అన్నారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని దేనితోనూ పోల్చలేమన్నారు. త్రివేణి సంగమం నది తీరానికి అన్ని కోట్ల మంది వచ్చారంటూ యావత్ ప్రపంచం ఆశ్చర్యపోతోంది. ఈ భక్తులెవరికీ అధికారికంగా ఆహ్వానాలు పంపించలేదు. అయినా పవిత్ర సంగమంలో పుణ్య స్నానాల కోసం వారంతా తరలివచ్చారు. నది స్నానాలు ఆచరించిన తర్వాత వారి ముఖాల్లో కనిపించిన సంతోషం నేనెప్పటికీ మర్చిపోలేను. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు చాలా మంది వ్యయ ప్రయాణం కోర్చి కుంభమేళాకు రావటం చాలా సంతోషంగా ఉందని మోదీ చెప్పుకొచ్చారు. కుంభమేళాను సక్సెస్ చేసిన యూపీ సర్కార్కు సహకరించిన ప్రయాగ్రాజ్ ప్రజలు, భక్తులకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఇంతటి పెద్ద కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహించడం మామూలు విషయం కాదన్నారు. ఈ పూజల్లో ఏదైనా లోపం ఉన్నట్లయితే క్షమించాలని గంగా, యమున, సరస్వతి మాతలను ప్రార్థిస్తున్నారు. భగవంతుని స్వరూపాలుగా భావించే భక్తులకు సేవ చేయడం ఏదైనా లోపం ఉన్నట్లయితే అందుకు ప్రజలు కూడా క్షమించాలని కోరుతున్నారు మోదీ. హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంలో వేగంగా ఎదుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ మాదాపూర్లో గురువారం హెచ్సిఎల్ టెక్ నూతన క్యాంపస్ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి మల్టీనేషనల్ బడా కార్పొరేట్ సంస్థలతో హైదరాబాద్ వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయని, ప్రతిరోజు నేను ఈ సంస్థలతో ఎంఓయూలు లేదా కార్యాలయాల ప్రారంభోత్సవాలు చేస్తున్నట్లు వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్లు రాబట్టగలిగామన్నారు. ఉద్యోగాల కల్పనపై ఫోకస్ పెట్టామని, ఎక్కువ ఏఐ వినియోగం, తక్కువ ద్రవ్యోల్బణంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. తెలంగాణ $1 ట్రిలియన్ జీడీపీ స్టేట్గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని, అయితే కొంతమంది ఇది అసాధ్యం అంటున్నారు. కానీ తెలంగాణకు వస్తున్న పెట్టుబడులు, కుదుర్చుకుంటున్న ఒప్పందాలు చూశాక తెలంగాణ ఎదుగుదలను ఆపలేమని అందరూ అంగీకరించక తప్పడం లేదన్నారు.
నా పోటీ పొరుగు రాష్ట్రంతో కాదని ప్రపంచ స్థాయి నగరంలో తీర్చిదిద్దేందుకు ఆలోచన చేస్తున్నామన్నారు. తెలంగాణలో కొత్త ఈవీ పాలసీని తీసుకొచ్చాం. డేటా సెంటర్ హబ్గా రాష్ట్రాన్ని మార్చుతున్నామన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ దూసుకుపోతుందని, తెలంగాణ రైజింగ్ అంశాన్ని నేను ప్రస్తావిస్తే తొలుత అందరూ సందేహాలు వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు ప్రపంచమే అంగీకరిస్తుందన్నారు. లైఫ్ సెన్సెక్స్లో ప్రపంచంలోనే ఆమ్జన్ సంస్థలను ఆహ్వానించాం. బయో ఆసియా 2025 సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. హెచ్సిఎల్కి భారతదేశాన్ని గర్వపడేలా చేస్తుందని, 60 దేశాల్లో 2.2 లక్షల మందితో పనిచేస్తుందని కొనియాడారు. 2007లో హైదరాబాద్లో అడుగుపెట్టిన హెచ్సిఎల్ ఇప్పుడు భారీగా ఎదిగిందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వ మాదిరిగా హెచ్సిఎల్కు కూడా తెలంగాణలో అద్భుతంగా పనిచేస్తుందని చెప్పారు. యువతలో నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. హెచ్సిఎల్ టెక్ క్యాంపస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని సీఎం ఆకాంక్షిస్తున్నారని చెప్పారు. యువతలో నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, అందుకే ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మై కలీగ్ మినిస్టర్ టి శ్రీధర్ బాబు గారు, మిస్టర్ విజయ్ కుమార్, CEO and Managing Director HCL, happy to inaugurate the KRC campus of I'm either signing new MOUs with multinational and big corporations come to Hyderabad, or we are inaugurating new facilities of MOUs we signed last year. Today, Hyderabad and Telangana are the fastest growing city. In just over 1 year, I'm proud to share we have received highest investments in Telangana, both domestic and foreign. We have made it the number 1 in job creation. We have highest AI adoption and lowest. When I first said I will make Telangana $1 trillion GDP state. ప్రధాని మోదీ డైరెక్షన్లో సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ డైరెక్షన్లో సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని, ప్రతి విషయంలో బీజేపీతో సీఎం రేవంత్ రెడ్డి కలిసి పనిచేస్తున్నారని ఆరోపించారు. అహంకారానికి, కుటుంబ పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్ యనుమల రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ నాయకులే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దగ్గరుండి కాపాడుతున్నారని ఎద్దేవా చేశారు. మేము వాస్తవాలు బయట పెట్టగానే బీజేపీ నాయకులు మమ్మల్ని విమర్శిస్తున్నారన్నారు. తెలంగాణ కాంగ్రెస్ బీజేపీ మధ్య భాగస్వామ్యం ఉందని, బీజేపీ కాంగ్రెస్ మధ్య దోస్తీ బట్టబయలైందన్నారు. ప్రధానిని కలిసిన తర్వాత కేటీఆర్ పై కేసులు పెడతామని రేవంత్ రెడ్డి అంటున్నారని చెప్పారు. లేనిపోని విషయాలు తెచ్చి మాకు అంటగడుతున్నారని పేర్కొన్నారు. కల్వకుంట్ల కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడమే తప్ప సీఎంకు ఇంకొక ఆలోచన లేదని దుయ్యబడ్డారు. కల్వకుంట్ల కుటుంబం అంటే కట్టుబాట్లతో కూడిన కుటుంబమని, మేము ఎప్పుడు ప్రోటోకాల్ను ఉల్లంఘించలేదని, కానీ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు రాజ్యాంగేతకు శక్తులుగా వ్యవహరిస్తున్నారని కవిత మండిపడ్డారు. చెప్పుకొచ్చారు. నేను ఇది కాగ్ రిపోర్ట్ చూపిస్తున్నా మీ అందరికీ. ఇది నా సొంత కవిత్వం కాదు, బీఆర్ఎస్ పార్టీ కవిత్వం కాదు, కాగ్ రిపోర్ట్ చూపిస్తూ ఉన్నాం. ఈ కాగ్ రిపోర్ట్లో మొత్తం 2024-25కి మన ప్రభుత్వం 10 నెలల యావరేజ్ ఇచ్చిరు. వీళ్ళు దీనికి కంప్లీట్గా కేవలం మిత్తి కోసం, అప్పుల మీద మిత్తి కోసం కట్టింది 22,000 కోట్లు. యావరేజ్గా ప్రతి నెల లెక్క కూడా ఉన్నది. అన్ని 10 నెలలు నేను బాగా స్పష్టంగా చూసిన, మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు చెప్పిరు ఈ మాట అని. ఏ నెలలో కూడా 2,600కు మించి ఒక్క నెలలో కూడా డబ్బులు కట్టారు. శంభో శంకర హరహర మహాదేవ అంటూ భక్తులు మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలు జరుపుకున్నారు. జిల్లా వ్యాప్తంగా శివాలయాలకు ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. ప్రసిద్ధ శైవ క్షేత్రంలో ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు బారులు తీరి శివునికి అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. వేద పండితులు వేద మంత్రోచ్చారణలతో శివునికి పంచామృత అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక బిల్వార్చన పూజలు నిర్వహించారు. ఆలయాల్లో ఉదయం ప్రారంభమైన అభిషేకాలు అర్ధరాత్రి లింగోద్భవ పూజల వరకు సాగాయి. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాల్లో అభిషేకాలతో పాటు జాగరణతో భక్తులు శివునికి పూజలు చేశారు. పలు ఆలయాల్లో శివపార్వతుల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామాలు మొదలుకొని మండల పట్టణాల్లో ఉన్న శివాలయాలు భక్తుల శివ నామస్మరణతో మారుమోగాయి. శివుడికి
ప్రదోషకాల పూజ అత్యంత శ్రేష్టమని పండితులు పేర్కొనటంతో సాయంత్రం ఆలయాల్లో శివునికి భక్తులు వివిధ రకాల పండ్ల రసాలు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అర్ధరాత్రి ప్రారంభమైన లింగోద్భవ పూజ వేకువజామున వరకు సాగింది. లింగోద్భవ పూజల్లో పాల్గొన్న భక్తులు శివనామస్మరణ జాగరణ చేస్తూ అభిషేకాల్లో పాల్గొన్నారు. పలు ఆలయాల్లో ఉపవాస దీక్ష చేపట్టిన భక్తులకు స్వచ్ఛంద సంస్థలు, ధార్మిక సంస్థలు, దేవాదాయ ధర్మాదాయ శాఖ పండ్లను అందజేశారు. నిజామాబాద్ నగరంలోని పలు శైవాలయాల్లో మహాశివరాత్రి వేడుకలు ప్రశాంతంగా జరిగాయి. బుధవారం రాత్రి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పలు ఆలయాల్లో పూజలు చేశారు. నిజామాబాద్ నగరంలోని పలు శైవాలయాల్లో మహాశివరాత్రి వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. బుధవారం రాత్రి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పలు ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పలు చోట్ల మహాశివరాత్రి సందర్భంగా క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పాల్గొని క్రికెట్ ఆడి క్రీడాకారులను అభినందించారు. నగరంలోని ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యూలో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల్లో ముబారక్ నగర్ డివిజన్లో జెడ్పీహెచ్ఎస్ ముబారక్ నగర్లో గల 128 మరియు 129 పోలింగ్ కేంద్రాలను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం నిజామాబాద్ నగరంలో గల ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ అండ్ మెదక్ యొక్క ఈ 4 జిల్లాల పట్టభద్రులతో పాటు టీచర్ ఉపాధ్యాయుల యొక్క ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతూ ఉంది. మీకు అందరూ కూడా తెలుసు. ఈరోజు నేను నిజామాబాద్ పట్టణంలోని ఎస్ఎస్ఎఫ్ స్కూల్లో 124 బూత్లో నా ఓటును వినియోగించడం జరిగింది. మీకు అందరూ కూడా ఈ సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున అందరూ కూడా ఓటర్స్ అందరూ కూడా ఓటు వినియోగించుకోవడానికి జన్నపల్లి శివాలయంలో వీడీసీ ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు కుస్తీ పోటీలు నిర్వహించారు. నవిపేట్ మండలం జన్నపల్లి గ్రామంలోని శివాలయంలో మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఆది దేవుణ్ణి దర్శించుకుని ఉపవాస దీక్షలను విరమిస్తూ వీడీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం గత కొన్ని సంవత్సరాలుగా గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు నిర్వహించిన కుస్తీ పోటీల్లో అనేక మంది మల్లయోధులు పాల్గొని పోటీ పడ్డారు. కుస్తీ పోటీల్లో గెలుపొందిన విజేతలకు వీడీసీ ఆధ్వర్యంలో నగదు బహుమతులను అందజేశారు. కుస్తీ పోటీలను వీక్షించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు చర్యలు చేపట్టారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఓటు హక్కు వినియోగించుకున్నారు. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలతో కూడిన కరీంనగర్ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో గల ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ నెంబర్ 122లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఓటు వేశారు. ప్రజాస్వామ్య ప్రాముఖ్యతను గుర్తిస్తూ ఓటు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లాలో మొదటి 2 గంటలు ముగిసిన సమయానికి ఉదయం 10 గంటలకు పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి 9.5% ఉపాధ్యాయ నియోజకవర్గంలో 15.97% పోలింగ్ నమోదయ్యిందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుందని తెలిపారు. ఈరోజు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్స్ మరియు టీచర్స్ కాన్స్టిట్యున్సీస్కి ఓటింగ్ అనేది ప్రశాంతంగా స్టార్ట్ అయింది. మన జిల్లాలో టోటల్ 81 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. గ్రాడ్యుయేట్స్కి సంబంధించి 48, టీచర్స్కి సంబంధించి 33, మొత్తం 81 పోలింగ్ స్టేషన్లో కూడా మార్నింగ్ మనకి 8 o'clockకి పోలింగ్ స్టార్ట్ అయింది. 10 o'clock వరకు మనకి టీచర్స్కి సంబంధించి 16%, గ్రాడ్యుయేట్స్ సంబంధించి అరౌండ్ 10% పోలింగ్ నమోదైంది. నవిపేట్ మండలం నాలేశ్వరం గ్రామంలోని రాజరాజేశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా బుధవారం నాడు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉపవాస దీక్షలు చేపట్టిన భక్తులు గురువారం ఉదయాన్నే నాలేశ్వరం గ్రామంలోని అతి పురాతన రాజరాజేశ్వర ఆలయానికి చేరుకుని అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్న పూజ నిర్వహించిన గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉపవాస దీక్షను విరమించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున నాలేశ్వరం గ్రామానికి చేరుకుని రాజరాజేశ్వరిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా 2వ రోజు అయిన ఈ రోజు 12,000 మంది భక్తులు దర్శించుకున్నారని అంచనా వేశారు. ఈ ఏడు 25 క్వింటాల బియ్యంతో అన్న ప్రసాదాల వితరణ నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు రమేష్, సాయినాథ్, నవీన్, రాజు, రాములు
రాజేందర్ శ్యామ్ సొసైటీ చైర్మన్ హనుమన్లు, మాజీ సర్పంచ్ సరీన్, మాజీ ఉప సర్పంచ్ లక్ష్మణ్, యువజన నాయకులు ఆర్మూర్ శ్రీనివాస్, చిన్నదొడ్డి ప్రవీణ్, భక్తులు, గ్రామస్తులు, పెద్ద మనుషులు పాల్గొన్నారు. విజయోత్సవ ర్యాలీలకు బీజేపీ శ్రేణులు సిద్ధం అవ్వండని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఓటింగ్ జరుగుతున్న పోలింగ్ కేంద్రాలను అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ సందర్శించారు. పోలింగ్ కేంద్రాలకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి విచ్చేస్తున్న ఉపాధ్యాయులకు, గ్రాడ్యుయేట్లకు ఎమ్మెల్యే పోలింగ్ స్లిప్పులు అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మేధావులు, ఉద్యోగులు, పట్టభద్రులు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పబోతున్నారని అన్నారు. ఓటింగ్ సరళి, పోలింగ్ శాతాన్ని చూస్తే ఓటర్లు బీజేపీని బలపరిచిన అభ్యర్థులకే జైకొట్టినట్లు సంకేతాలు వస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలకు, మోసపూరిత హామీలకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు చేసిన మోసానికి మేధావి వర్గం తగిన బుద్ధి చెప్పిందని నమ్ముతున్నామని అన్నారు. నిరుద్యోగుల పక్షాన, ఉపాధ్యాయుల పక్షాన మండలిలో ప్రశ్నించే గొంతుకలు బీజేపీ అని తెలంగాణ ప్రజలు బలంగా నమ్ముతున్నారని ధీమా వ్యక్తం చేశారు. మార్చి 3వ తేదీన జరగబోయే లెక్కింపులో బీజేపీ 2 ఎమ్మెల్సీ స్థానాలలో ఘన విజయం సాధించబోతుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. మల్కా కొమరయ్య గారికి, అంజిరెడ్డి గారికి మేము ఓటేస్తామని బహిరంగంగా చెప్పుకుంటూ వాళ్ళు సంతోషంగా వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. ఏదైతే వారి గురించి, వారి సమస్యల గురించి పోరాడే సత్తా కేవలం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకే ఉంటుంది కనుక వారు తప్పకుండా మేము ఓటేస్తాం, ఓం నమః శివాయ అని ఓటేస్తామని చెప్తా ఉన్నారు. తప్పకుండా 100% భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైన అంజిరెడ్డి గారు మరియు మల్కయ్య కొమరయ్య గారు విజయం సాధించబోతూ ఉన్నారు. అడ్వాన్స్గా వారికి నేను కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను. భారత్ మాతాకి జై. ఇచ్చిన మాటను నెరవేర్చినందుకు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్తో పాటు ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ, మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలకు ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వారి ఆధ్వర్యంలో ప్రైవేటు కళాశాలల యాజమాన్యుల సంఘం ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్లను కలిశారు. ఈ సందర్భంగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని ప్రైవేటు విద్యా సంస్థల తరఫున ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పూర్తి మద్దతు తెలపాలని సీఎం కోరటంతో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. ఇచ్చిన మాట మేరకు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థలకు బకాయిలు ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ను మొదటి విడతగా బకాయిలు చెల్లించడం పట్ల ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ, మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలకు మొదటి విడత ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసినందుకు ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. డోంగ్లీ మండలంలోని కోర్లా గ్రామంలో అఖండ శివనామ సప్తాహ వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే పాల్గొన్నారు. డోంగ్లీ మండలంలోని కుర్లా గ్రామంలో 15వ అఖండ శివనామ సప్తాహ బుధవారం సైతం కొనసాగింది. ఈ సప్తాహ రేపటితో ముగుస్తుందని నాగేష్ పటేల్ వార్కర్యులు తెలిపారు. సప్తాహలో భాగంగా రాజేశ్వరం మందిరంలో బుధవారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సప్తాహలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావుతో పాటు మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండేలు సైతం పాల్గొని పూజలు చేశారు. బీర్కూర్లో విద్యుత్ ఘాతంతో 3 పెంకుటిళ్లు దగ్ధమయ్యాయి. దీంతో 50 లక్షల రూపాయలు ఆస్తి నష్టం జరిగింది. కామారెడ్డి జిల్లా మండల కేంద్రమైన బీర్కూర్ బసవేశ్వర ఆలయ సమీపంలో గల విద్యుత్ ఘాతంతో 3 పెంకుటిళ్లు కాలి బూడిదయ్యాయి. పిడుగు శాంతవ్వ, పిడుగు గంగామణి, పిడుగు సాయవ్వకు చెందిన 3 ఇళ్లు గురువారం ఉదయం విద్యుత్ ఘాతంతో మంటలు అంటుకొని 3 ఇళ్లకు వ్యాపించడంతో 3 ఇళ్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. బసవేశ్వర ఆలయంలో కొనసాగుతున్న సప్త ముగింపు కార్యక్రమానికి ఇళ్లకు తాళాలు వేసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఒకేసారి ఇళ్లలో మంటలు చెలరేగటంతో బాధితులు వచ్చి చూసేసరికి 3 ఇళ్లకు మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు పొగ కమ్ముకోవడంతో మంటలు ఆర్పడానికి స్థానికులు వేరే ఇల్లు ఎక్కి నీళ్లు పోసినప్పటికీ మంటలు ఇంకా రావడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. స్థానిక ఎస్ఐ రాజశేఖర్ సంఘటన స్థలానికి వచ్చి ఉండి ప్రజల్ని మంటల వద్దకు రాకుండా బందోబస్తు చేశారు. ఈ ఘటనలో కాలి బట్టలతో శాంతవ్వ, గంగామణి, సాయవ్వ బయటపడ్డారు. ఇంట్లో ఉన్న ధాన్యం, వంట సామాగ్రి,
బట్టలు, విలువైన సామాగ్రి కాలి బూడిదయ్యాయి. 3 ఇండ్లు పూర్తిగా మంటలకు కాలి బూడిదయ్యాయి. సుమారుగా 50 లక్షల ఆస్తి నష్టం జరిగిందని అన్నారు. ముగ్గురు కూడా గ్రామ పంచాయతీలో పారిశుద్ధ కార్మికులుగా పనిచేస్తున్నారు. ముగ్గురు కూడా భర్తలు లేరు. దర్శనం అక్కడ పూజ అవుతుంది కానీ ఇంట్లో ఇల్లు వచ్చేసి భోజనాలకు వచ్చారు. మీరు అచ్చుట్టి ఇలా భోజనాలు చేస్తున్నారని అందరికి ఆగిండు. మొత్తం ఇల్లు ఒక్కటిసారి జరిగింది. ఎవరు కూడా లేదు సార్. 3 కుటుంబాలు చుట్టుపక్కల ఇల్లు ముగ్గురు సపరేట్ గ్రామ పంచాయతీ పనిచేస్తారు. శాంతవ్వ, గంగవ్వ, సాయవ్వ ముగ్గురు కూడా భర్తలు లేరు. ముగ్గురు మొత్తం కలిపోయిందా? మొత్తం కలిపోయింది. ఏం లేదు, వాళ్ళు కట్టుబట్టలతో నడిచిపెట్టారు. పొగ చుట్టుకపోయింది. అన్న మా ఫోన్ వెళ్ళి కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో ఎన్నికల పోలింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్ వి విక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఇతర సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఉపాధ్యాయుల నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్ సరళిని గురువారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాల 173వ పోలింగ్ స్టేషన్లో కలెక్టర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం పూట ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని తెలిపారు. అనంతరం దోమకొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఉపాధ్యాయ పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఓటింగ్ సరళి ఏర్పాట్లపై ప్రిసైడింగ్ సెక్టోరియల్ అధికారులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా జిల్లాలోని పోలింగ్ సరళిని కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సింధు శర్మ, అదనపు కలెక్టర్లు వి విక్టర్, శ్రీనివాస్ రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బోధన్ పట్టణంలో కట్టుకున్న భర్తే కాలయముడు అయ్యాడు. భార్య ఒంటిపైన కిరోసిన్ పోసి హత్య చేసిన సంఘటన కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా బోధన్లో దారుణం చోటు చేసుకుంది. రజిత అనే గృహిణి ఒంటిపై పెట్రోల్ మంటలు కలకలం రేపాయి. ఈ రోజు గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. బోధన్ పట్టణానికి చెందిన సాయితో రెంజల్ మండలం బాగేపల్లి గ్రామానికి చెందిన రజితకు 15 సంవత్సరాల క్రితం పెళ్లైంది. 2 కుమార్తెలు ఉన్నారు. బోధన్లోని తన ఇంట్లో ఈ నెల 24న రాత్రి రజిత ఒంటిపై పెట్రోల్ మంటలు చెలరేగడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన బోధన్ జిల్లా ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సీఎం వెంకటనారాయణ తెలిపారు. బాల్కొండ శాసనసభ ఖాజీగా ఫయాజుద్దీన్ నియామకం కావడంతో స్థానిక ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. బాల్కొండ శాసనసభ పరిధిలో ఖాజీగా ఫయాజ్ మొహినుద్దీన్ అన్సారీ నియామకం కావడంతో ఆయనను మండల కేంద్రంలో సన్మానించారు. మాజీ కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ ఫయాజ్ అలీ నూతన ఖాజీని జాల్వాతో సన్మానించారు. బాల్కొండ మాజీ ఉప సర్పంచ్ షేక్ వాహబ్, ఖైజ్ అన్సారీ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలతో కూడిన కరీంనగర్ శాసన మండలి ఉపాధ్యాయ పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలను సంబంధించి పోలింగ్ ప్రక్రియ నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. కరీంనగర్ నియోజకవర్గ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పరిధిలో జరిగే ఎన్నికల ఉత్కంఠ రేపుతోంది. పోటాపోటీగా ప్రచారం, నిందలు, తిట్ల పురాణాలు, విందులు, పైసలు, పంపకాలు దాటి చివరి అంకానికి చేరుకుంది. ఎమ్మెల్యే ఎన్నికలను తలపించే విధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సాగింది. చివరి 2 రోజులు భారీగా డబ్బుల పంపిణీ జరిగింది. బడాబాబులు పోటీల్లో నిలవడంతో డబ్బులే ప్రధాన అస్త్రంగా మారాయి. 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు పోటాపోటీగా ఓటుకు కొన్ని చోట్ల 3,000, మరికొన్ని చోట్ల 5,000 పంపకాలు చేశారు. ఇక గురువారం రోజున జరిగే పోలింగ్ కోసం యాంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. పోలింగ్ సామగ్రితో పాటు సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. బుధవారం రోజున శివరాత్రి పండుగ ఉన్నప్పటికీ పోలింగ్ సిబ్బంది ఇబ్బంది కారణంగానే ఎన్నికల విధులకు హాజరు కావాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా పట్టభద్రుల ఎమ్మెల్సీకి కరీంనగర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలో 3,55,159 మంది ఓటర్లు ఉన్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 47,984 మంది ఓట్లు వేయనున్నారు. నిజామాబాద్ జిల్లాలో 31,574 మంది, కామారెడ్డి జిల్లాలో 16,410 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నాయి. ఇందుకోసం నిజామాబాద్ జిల్లాలో 33 మండలాలకు 48 పోలింగ్ స్టేషన్లు, కామారెడ్డి జిల్లాలో 25 మండలాలకు 29 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కరీంనగర్ నియోజకవర్గం వ్యాప్తంగా
27,088 మంది ఓటర్లు ఉండగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 5,766 మంది ఓటర్లు ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో 3,751 మందికి గాను 33 మండలాలకు 33 పోలింగ్ కేంద్రాలు ఏర్పాట్లు చేశారు. కామారెడ్డి జిల్లాలో 2,011 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకు మొత్తం 25 మండలాల్లో 25 పోలింగ్ స్టేషన్లు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా సకల ఏర్పాట్ల యాంత్రాంగం పూర్తి చేసింది. నగరంలోని గౌతమ్ నగర్లో గల బంగారు మైసమ్మ కాలనీలో గల కట్ట మైసమ్మ ఆలయంలో శివ పార్వతుల కళ్యాణం కమనీయంగా జరిగింది. నగరంలోని గౌతమ్ నగర్లో బంగారు మైసమ్మ కాలనీలో కట్ట మైసమ్మ ఆలయంలో శివ పార్వతి కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాశివరాత్రి కాలనీ వాసులు అందరూ కలిసిమెలిసి జరుపుకోవటం చాలా సంతోషకరంగా ఉందన్నారు. అనంతరం కట్ట మైసమ్మకి కొబ్బరికాయ కొట్టి దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, హర్ 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 మహాదేవ్ మహాదేవ్. ఈరోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఈ సంవత్సరపు మహాశివరాత్రి ప్రత్యేకమైంది. శివనామ స్మరణ గత 45 రోజుల నుండి కూడా హరిద్వార్లో మన కుంభమేళలో ప్రయాగ్రాజ్లో మనం చూస్తూ ఉన్నాం. దేశంలోని సిరికొండ మండల కేంద్రంలోని ప్రైమరీ పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పకడ్బందీగా జరిగింది. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉదయం 8 గంటల నుండి ప్రారంభమైంది. మండలంలో ఉపాధ్యాయుల ఓటర్లు 25 ఉండగా 100% పోలైనట్లు తెలిపారు. పట్టభద్రులు 715 ఓట్లు ఉండగా 77% ఓట్లు పోలైనట్లు వెల్లడించారు. ఉపాధ్యాయ ఓటరు చిన్న పాపను తీసుకొని రావడంతో మహిళా ఉపాధ్యాయురాలు తమ ఓటు వేసేంత వరకు అక్కడ విధులు నిర్వహిస్తున్న సిరికొండ మహిళా హెడ్ కానిస్టేబుల్ కరుణ చిన్న పాపను లాలన చేసి సహకరించారు. పోలీస్ సిబ్బంది ఎస్ఐ రామ్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూశారు. మోర్తాడ్ మండలంలోని వడ్యట్ గ్రామంలో గల శ్రీ పార్వతీ రాధరాజేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీ పార్వతీ రాధరాజేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మోర్తాడ్ మండలం వడ్యట్ గ్రామంలోని శ్రీ పార్వతీ రాధరాజేశ్వర స్వామివారి దేవాలయం వద్ద మహాశివరాత్రి సందర్భంగా శ్రీ పార్వతీ రాధరాజేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు రాజా గౌతమ్ శర్మ K6తో మాట్లాడుతూ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించారని చెప్పారు. స్వామివారి కళ్యాణం గురించి భక్తులకు క్లుప్తంగా వివరించారు. శివపార్వతుల కళ్యాణ మహోత్సవం వీక్షించినట్లయితే ఎంతో పుణ్యం లభిస్తుందని, వివాహం కాని వారికి వివాహం అవుతుందని, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తిస్తుందని, స్వామివారి కళ్యాణం చేయించిన భక్తులకు ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని, అనంతరం గ్రామంలో ప్రధాన వీధుల గుండా స్వామివారి ఉత్సవమూర్తులకు రథంపై ఊరేగించారు. మహిళలు మంగళహారతుల స్వామివారికి అడుగడుగున నీరాజనాలు పలికారు. ఈ మహోత్సవంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కళ్యాణంలో భాగంగా ఎవరైతే పార్వతీ రాజరాజేశ్వర స్వామి లీలా వినోద కళ్యాణమును ఎవరైతే తిలకిస్తారో, ఎవరైతే చూస్తారో వాళ్ళందరికీ కూడా కళ్యాణం లేని వారి కళ్యాణము, సంతానం లేని సంతానం కలుగుతుంది ప్రశస్తి. మరి ఎందుకు ఈ యొక్క భగవంతుడికి ప్రతినిత్యము నిత్యోత్సవము, మాసోత్సవము, పక్షోత్సవము, సంవత్సరోత్సవము, అయనోత్సవము ఇవన్నీ ఏవేవైతే చేస్తారో ఎందుకు చేయాలి? ప్రతిరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో ఎమ్మెల్సీ ఓటర్ స్లిప్పులను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు పెద్ద ఆయుధం. అందరూ బాధ్యతతో ఓటు వేయాల్సిన అవసరం ఉందన్నారు. ఓటు వేస్తేనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతామని పేర్కొన్నారు. చాలా భారీగా ఓటింగ్కు తరలి వస్తున్నారు. కొంచెం లేట్ అయింది. నిన్న శివరాత్రి, మహాశివరాత్రి ఉండే కాబట్టి కొంచెం లేచి రావడం లేట్ అయింది. కానీ ఇప్పుడు మంచి పికప్ తీసుకుంది, చాలామంది ఓట్లు వేస్తున్నారు. ఇది మంచి పరిణామాలు. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ కూడా ఓట్ వాల్యూ తెలుసు. అందు గురించి వాళ్ళు పెద్ద ఎత్తున వచ్చి ఓటింగ్లో పాల్గొంటున్నారు. ఓటింగ్లో పాల్గొన్న ప్రతి ఒక్క
గ్రాడ్యుయేట్ ఓటర్లకు నా తరఫు నుంచి, మా పార్టీ తరఫు నుంచి, కాంగ్రెస్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉపవాస దీక్ష అంటే భగవంతునికి దగ్గరగా ఉండటమేనని వడ్య రాజరాజేశ్వర స్వామి ఆలయ వ్యవస్థాపకుడు రాజా గౌతమ్ శర్మ పేర్కొన్నారు. ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండటమని మోర్తాడ్ మండలం వడ్యట్ గ్రామంలోని శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం వేద పండితుడు రాజా గౌతమ్ శర్మ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండటమని పేర్కొన్నారు. ఇంద్రియాలని నియంత్రణలో ఉంచుకొని భగవంతునికి దగ్గరగా ఉండటమే ఉపవాసం అన్నారు. ఒకరోజు భగవంతునికి ఆహారం, అన్న పానీయాలు తీసుకోకుండా అభిషేకాలు ఎవరైతే చేస్తారో వారికి తెల్లవారుజామునే అన్నపూర్ణేశ్వరి ప్రసాదం అందుతుందని పరమశివుడు పార్వతీ మాతకు వివరించారని తెలిపారు. ఎవరైతే పరమశివునికి పార్వతీ మాతను మహాశివరాత్రి నాడు అన్న పానీయాలు తీసుకోకుండా భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆరాధిస్తారో వారికి అన్నపూర్ణాదేవి ఆశీస్సులు ఉంటాయని వివరించారు. బడ్జెట్ గ్రామంలోని శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయగా చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. స్వామివారిని దర్శించుకున్నారు. ఈ మహోత్సవంలో గ్రామ అభివృద్ధి కమిటీ పెద్ద మనుషులు, గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పరమేశ్వరుడు అమ్మవారితో చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ యొక్క మహాశివరాత్రి రోజు ఉపవాసము అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం, మన ఇంద్రియాలన్నిటినీ కూడా మన యొక్క నియంత్రణలో ఉంచుకొని భగవంతుడికి దగ్గరగా ఉండడమే ఉపవాసము. ఆ యొక్క భగవంతుడికి ఆహారము తీసుకోకుండా అన్నపానీయాలు ఒక్కరోజు ఆ యొక్క భగవంతుడికి అభిషేకం చేస్తూ ఎవరైతే ఉంటారో. చంద్రశేఖర్ ఆజాద్ స్ఫూర్తితో మతోన్మాద ఫాసిజంకు వ్యతిరేకంగా ఉద్యమిద్దామని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఆజాద్ చంద్రశేఖర్ 94వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. బ్రిటిష్ సామ్రాజ్యవాదులను తరిమికొట్టి ఈ దేశానికి స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం పోరాడిన వీర యోధుడు చంద్రశేఖర్ ఆజాద్ అని వక్తలు కీర్తించారు. ప్రగతిశీల యువజన సంఘం PYL ఆధ్వర్యంలో స్థానిక ద్వారకానగర్ కార్యాలయంలో స్వాతంత్ర సమరయోధుడు కామ్రేడ్ చంద్రశేఖర్ ఆజాద్ 94వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రగతిశీల యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు వనమాల సత్యం మాట్లాడుతూ చంద్రశేఖర్ ఆజాద్ భారతదేశాన్ని బ్రిటిష్ ధ్యాసం నుండి విముక్తి చేయడం కోసం భగత్ సింగ్ తదితరులతో కలిసి పోరాడారని తెలిపారు. చివరి వరకు బ్రిటిష్ వారికి దొరకకుండా స్వాతంత్ర పోరాటాన్ని నడిపించారని, భారతదేశంలో యువకులను స్వాతంత్రోద్యమంలోకి తీసుకురావడానికి ప్రేరణగా నిలిచారు. నాడు బ్రిటిష్ సామ్రాజ్యంను తరిమికొడితేనే నేటి పాలకులు ప్రపంచీకరణ సరళీకరణ విధానంతో భారతదేశాన్ని ప్రపంచ మార్కెట్గా మార్చాలని విమర్శించారు. ప్రతి రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తూ దేశాన్ని విదేశ పెట్టుబడిదారుల దగ్గర తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక జిల్లా కార్యదర్శి న్యాయవాది జి రమేష్, ప్రగతిశీల యువజన సంఘం నాయకులు రాజు, నాయకులు శంకర్, విజయ్, శ్రీను, దినేష్ తదితరులు పాల్గొన్నారు. ఆజాద్ చంద్రశేఖర్ 94వ వర్ధంతి ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. కామ్రేడ్ ఆజాద్ చంద్రశేఖర్ ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఆ రోజు బ్రిటిష్ పాలకులు దేశాన్ని దోచుకుంటున్న విధానాన్ని కానీ, అదేవిధంగా దేశంలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కూడా తను పోరాటం చేయడం జరిగింది. సమాజ మార్పు కోసం పనిచేయడం జరిగింది. అందులో భాగంగానే కామ్రేడ్ ఆజాద్ చంద్రశేఖర్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ అనేటువంటి సంస్థను. దర్పల్లి ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. దర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నేడు 8 గంటల నుండి ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉపాధ్యాయులు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల నిర్వహణ అన్ని నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో దర్పల్లి సిఐ భిక్షపతి ఆధ్వర్యంలో దర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు 50% ఓటింగ్ పోలైనట్టు తెలుస్తోంది. ఈ ఎమ్మెల్సీ ఓటింగ్ సరళిని పరిశీలిస్తూ నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడైన దినేష్ కులాచారి ప్రతి బూత్ను విజిట్ చేస్తున్నారు. వారి కార్యకర్తలను పోలింగ్ శాతం ఎలా ఉంది అని అడిగి తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులాచారి మాట్లాడుతూ గ్రామాలలో చాలా స్పందన ఉంది. బీజేపీ అభ్యర్థి అయినటువంటి వారికి మాత్రమే మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తున్నామని, నిన్న దైవ కార్యం నేడు దేశ కార్యం చేస్తున్నామంటూ ఓటర్లు చెప్పారని అంటున్నారు. ఆయన వెంట దర్పల్లి మండల బీజేపీ అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, కరక గంగారెడ్డి, కొట్టాల నరేష్ గౌడ్, యూత్ అధ్యక్షులు ప్రవీణ్, కోమటి దాసు, చిలుక మహేష్, బాడిదర్ రెడ్డి, మురళీగౌడ్, మల్లయ్య, శ్రీనివాస్, బాధవ, సేవాలాల్, దేవేంద్ర నాయక్, అక్షయ్, రాజశేఖర్ తదితరులు ఉన్నారు.
ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా దర్పల్లికి రావడం జరిగింది. మంచి పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ జరిగిన ప్రతి ఓటు కూడా భారతీయ జనతా పార్టీకి వేస్తున్నారు. డబ్బులు ఇవ్వకుండా చాలామంది ఓటర్లు చెప్తున్నారు, నిన్న శివుని మొక్కినాం, నిన్న అంటే దైవభక్తి ఉండే ఇలా దేశభక్తికి వేస్తున్నాం అంటారు. కాబట్టి స్పష్టంగా కూడా ఎలక్షన్లో మంచి మెజార్టీతో భారతీయ జనతా పార్టీ మద్దతుదారు గెలవబోతున్నారు. ఇక్కడ ఇప్పటికే 50% అబౌవ్ పోలింగ్ అయింది. బోధన్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది ఎల్లయ్య మృతి చెందడం పట్ల నిజామాబాద్ బార్ అసోసియేషన్లో న్యాయవాదులు సంతాపం వ్యక్తం చేశారు. బోధన్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది కంటి ఎల్లయ్య మృతి చాలా బాధాకరమని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశపు హాలులో నిర్వహించిన సంతాప సమావేశంలో ఆయన మాట్లాడారు. బోధన్ ప్రాంత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పూర్వ కార్యకర్తగా, బోధన్ శిశు మందిర్ పాఠశాల ప్రబంధకారునిగా ఎనలేని సేవలు అందించి సమాజ ఉద్ధరణకి కృషి చేశారని తెలిపారు. జ్యుడిషియల్గా ఉద్యోగిగా న్యాయవాదులు న్యాయ సిబ్బందితో స్నేహపూర్వకంగా ఉండేవారని పేర్కొన్నారు. అనంతర కాలంలో న్యాయవాదిగా న్యాయ సేవలను అందించారని కొనియాడారు. ఎల్లయ్య జీవిత పయనం హిందూ సాంప్రదాయాలతో ముడిపడి కొనసాగిందని జగన్ తెలిపారు. సంతాప సూచకంగా న్యాయవాదులు 2 నిమిషాలు మౌనం పాటించారు. తదనంతరం న్యాయస్థానాలు విధులకు దూరంగా ఉండాలని తీర్మానించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో బార్ కౌన్సిల్ సభ్యుడు మంత్రి రాజేందర్ రెడ్డి, బార్ ఉపాధ్యక్షుడు రాజు, కార్యదర్శి దోన్పల్ సురేష్, కోశాధికారి దీపక్ తదితరులు పాల్గొన్నారు. రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి, జక్రన్పల్లి, దర్పల్లి, ఇందల్వై, సిరికొండ తదితర ప్రాంతాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పర్యటించి తెలుసుకున్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలోని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ వివరాలు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఓట్లు మొత్తం 821 పోలైన ఓట్లు, పురుషులు 417, మహిళలు 266, మొత్తం పోలైన ఓట్లు 683.83%. మోపల్ మండలంలో పట్టభద్రులు 642 మందికి గాను 528 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు, 82%. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ వివరాలు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఓట్లు మొత్తం 468, పోలైన ఓట్లు 404, 82%. నిజామాబాద్ జిల్లా ఇందల్వై మండల కేంద్రంలోని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ వివరాలు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఓటు మొత్తం 328, పోలైన ఓట్లు 282, 86%. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ వివరాలు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ మొత్తం ఓట్లు 715, పోలైన ఓట్లు 558, 78%. నిజామాబాద్ రూరల్ మండల కేంద్రంలోని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ వివరాలు. PS 128, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ మొత్తం ఓట్లు 372, పోలైన ఓట్లు 285, 76%. PS 129, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ మొత్తం ఓట్లు 938, పోలైన ఓట్లు 730, 78%. నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి మండల కేంద్రంలోని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ వివరాలు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ మొత్తం ఓట్లు 838, పోలైన ఓట్లు 623, 74%. నిజామాబాద్ నగరంలోని గౌతమ్ నగర్లో గల భక్త మార్కండేయ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో భవానీ శంకర్ శివాలయంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. నగరంలోని గౌతమ్ నగర్లో గల జన్మభూమి రోడ్డులో గల భక్త మార్కండేయ పద్మశాలి సంఘం తర్ప 31 ఆధ్వర్యంలో భవానీ శంకర్ శివాలయంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా శివపార్వతుల కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. పల్లకి సేవ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకర్షించాయి. జంగం నాగకృష్ణం తర్ప 31 పద్మశాలి సంఘం గౌతమ్ నగర్ జన్మభూమి రోడ్. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు 18వ మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా శ్రీ భక్త మార్కండేయ భవానీ శంకర ఆలయంలో జరుపుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ప్రశాంతంగా ముగిసిన ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు. మాక్లూరు మండలం మాదాపూర్ ప్రైమరీ పాఠశాలలో కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పోలింగ్ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు గ్రాడ్యుయేట్స్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రానికి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఆర్టీఓ రాజేంద్ర కుమార్ పరిశీలించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటర్లకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని అధికారులను కోరారు. ఎంఆర్ఓ శేఖర్, ఎస్ఐ రాజశేఖర్, ఆర్ఎస్ షఫీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు.
ఈరోజు మాజీ మేయర్ ఆకుల సుజాత భర్త ఆకుల శ్రీశైలం మొదటి భార్య కొడుకు మనోహర్ బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వర్గస్థులైనారు. ఉదయం 6:30 వర్ని రోడ్డులోని కోటగల్లి శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. పలువురు సంతాపం వ్యక్తం చేశారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ నియోజకవర్గాల పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా ఈరోజు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల ఐడీసీఎంహెచ్ చైర్మన్ బాదావత్ తారాచంద్ నాయక్ తన అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాష్ట్ర ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నగరంలోని నిర్మలా హృదయ కాన్వెంట్ స్కూల్లో ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసినట్లు తాహిర్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్, కరస్పాండెంట్ హరిత గౌడ్, ఉపాధ్యాయులు మరియు పట్టభద్రుల అభ్యర్థులకు తమ మొదటి ప్రాధాన్యత ఓటును వేరువేరుగా వినియోగించుకున్నట్లు డాక్టర్ మారయ్య గౌడ్ తెలిపారు. నిజామాబాద్లోని ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో ఉన్న పోలింగ్ కేంద్రంలో 2 ఓట్లను సద్వినియోగం చేసుకున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని మహిళా బీఎస్సీ అగ్రికల్చర్ కళాశాలను సందర్శించిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కోరుట్ల పట్టణంలోని వేములవాడ రోడ్డులో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా బీఎస్సీ అగ్రికల్చర్ కళాశాలను విద్యార్థినులతో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకున్నారు. విద్యార్థుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కళాశాల యొక్క ఫెసిలిటీస్ పూర్తిగా నా బాధ్యత చేపడతానని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తెలిపారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు జరిగిన పోలింగ్లో గురువారం 87.5% పోలింగ్ జరిగినట్లు తహసీల్దార్ ధన్వాల్ తెలిపారు. పట్టభద్రులు మొత్తం ఓటర్లు 571 మంది ఉండగా ఇందులో 501 మంది ఓటు వేశారన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 50 మంది ఉండగా 44 మంది ఓటును వినియోగించుకున్నారని అన్నారు. ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగినట్లు తెలిపారు. ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన పోలింగ్లో కాంగ్రెస్, భాజపాల అభ్యర్థుల మధ్య పోటీ కొనసాగింది. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్ద గుమిగూడారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో 98% టీచర్స్ ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ రోజు జరిగిన గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ పోలింగ్లో ఉద్యోగ, ఉపాధ్యాయులు మరియు గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా పిఆర్టీయు మండల అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ వేల్పూర్ మండల కేంద్రంలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో 98% ఓటు హక్కును వినియోగించుకున్నందుకు చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు. ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో పిఆర్టీయు టీఎస్ వేల్పూర్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోడ దేవానందం, సివి నరసింహారావు, మద్నూర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఊట్నూరు సుభాష్, పిఆర్టీయు అసోసియేట్ అధ్యక్షులు పెంట చెలెందర్, కృష్ణారెడ్డి, కాంతయ్య, పతాని గంగాధర్, రవికుమార్, విజయ్ కుమార్, ఉపాధ్యక్షులు రవీందర్, రాజేందర్ గౌడ్, కార్యదర్శులు చంద్రశేఖర్, రాకేష్, ఆర్ గంగాధర్, ప్రభాకర్ మొదలైన వారు వినియోగించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ పోలింగ్. నిజామాబాద్ జిల్లాలో సాయంత్రం వరకు పట్టభద్రుల నియోజకవర్గానికి 49.93%, ఉపాధ్యాయ నియోజకవర్గానికి 66.22% పోలింగ్ నమోదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భక్తి శ్రద్ధలతో ముగిసిన మహాశివరాత్రి వేడుకలు. పలు చోట్ల ఆధ్యాత్మిక కార్యక్రమాలు, క్రికెట్ క్రీడలు పాల్గొని క్రీడాకారులను అభినందించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. మహాకుంభమేళా దిగ్విజయం కావటం భారతీయుల ఐక్యతకు నిదర్శనం. అంచనాలకు మించి పలు ప్రాంతాల నుంచి కోట్లాది మంది భక్తులు ప్రయాగ్రాజ్లో పుణ్య స్నానాలు. అసౌకర్యానికి గురైన భక్తులు క్షమించాలి, ప్రధాని మోదీ. హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా వేగంగా అభివృద్ధి చెందుతుంది. హైదరాబాద్లోని మాదాపూర్లో హెచ్సిఎల్ టెక్ నూతన క్యాంపస్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. ప్రైవేటు విద్యా సంస్థలకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించడం హర్షణీయం. సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్, మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలను కోరిన ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ మారయ్య గౌడ్. నిజామాబాద్ నగరంలోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో క్యూలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి.
బీర్పూర్లో విద్యుద్ఘాతంతో 3 పెంకుటిల్లు దగ్ధం, 50 లక్షల రూపాయల ఆస్తి నష్టం. జుక్కల్ నియోజకవర్గంలోని డోంగ్లీ మండలంలో గల కుర్లా గ్రామంలో భక్తి శ్రద్ధలతో అఖండ శివనామ సప్తాహ పాల్గొన్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే. విజయోత్సవ ర్యాలీలకు బీజేపీ శ్రేణులు సిద్ధం కావాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. బోధన్లో కట్టుకున్న భర్త కాలయముడయ్యాడు. భార్య ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన భార్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPN న్యూస్.